హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి శాంచి అనే ఈ మూవీని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మూవీ అయితే చాలా ఫేమస్ అన్నమాట, ఎందుకంటే మార్వెల్ నుంచి వచ్చేసింది. చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే. ఇంకా సోది లేకుండా తొందరగా అయితే మూవీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక వ్యక్తిని అయితే చూపెడతారు. ఆ వ్యక్తికి అయితే చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఎక్కడ అంటే తనకి 10 రింగ్స్ అయితే దొరికింటాయి. ఆ 10 రింగ్స్కి అయితే చాలా పవర్ ఉంటుంది అనమాట. అలాగే ఆ 10 రింగ్స్ అయితే ఇతన్ని ఒక మరణం లేని వ్యక్తిగా అయితే చేసేస్తాయి. అలాగే ఈ వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే ఎన్నో రాజ్యాలను అయితే తన వశం చేసుకుంటాడు. అలాగే ఎన్నో ఏళ్ళు అయితే బతుకుతాడనమాట, తనకు మరణం లేదు కాబట్టి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే ఒక తాలు అనే గ్రామం అయితే సీక్రెట్గా ఎక్కడో ఉంటుందన్నమాట. ఆ గ్రామంలో దేవుళ్ళు నేర్పించే విద్యలు అన్నీ చాలా అభివృద్ధిగా చాలా బాగుంటుంది అనమాట. ఎన్నెన్నో ప్రాచీన విద్యలు అయితే దాంట్లో ఉంటాయి. ప్రాచీన శిక్షణలు, యుద్ధ శిక్షణలు అన్నీ ఉంటాయి. దానికోసం అలా ఆ గ్రామాన్ని కూడా సొంతం చేసుకోవాలి. ఆ గ్రామంలోని జ్ఞానాన్ని అంతా ఇతను నేర్చుకోవాలి. అందుకోసమని ఆ గ్రామంలోకి వెళ్ళాలనుకుంటాడనమాట ఈ వ్యక్తి అయితే. అలా ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్ళినాక ఎంట్రెన్స్లో ఒక అమ్మాయి అయితే కాపలా ఉంటుందన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే ఆ అమ్మాయితో అయితే ఫైట్ చేస్తాడనమాట. బట్ ఆ అమ్మాయి అయితే ఆ 10 రింగ్స్ని ఇతన్ని ఓడించేస్తుందనమాట. ఓడించేస్తుంది. అతను పడిపోతాడు. పడిపోయిన తర్వాత కొంతసేపటికి వాళ్ళైతే కూర్చొని కొంచెం మాట్లాడుకుంటారనమాట, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అలా మాట్లాడుకొని కాస్త ప్రేమ వచ్చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి కూడా చేసేసుకుంటారు. కానీ తాలు ప్రజలు ఏం చేస్తారంటే అలా పెళ్ళి చేసుకోకూడదని వీళ్ళనైతే గెంటేస్తారనమాట, ఆ అమ్మాయిని కూడా. కాబట్టి ఈ వ్యక్తి ఈ అమ్మాయి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయి అక్కడనే ప్రశాంతంగా అయితే బతుకుతూ ఉంటారు. ఈ వ్యక్తి అయితే ఆ 10 రింగ్స్ని అయితే ఉపయోగించకుండా అన్నీ వదిలేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా తన తాలు గ్రామాన్ని అన్నిటినీ అయితే వదిలేసుకొని వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్నప్పుడు వారికి 2 పిల్లలు కూడా ఉంటారనమాట. వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఉన్నారు అనుకునే సమయానికైతే కొంతమంది రౌడీస్ వచ్చి మీ భర్త మా వాళ్ళని చంపేశాడు పాస్ట్లో అని ఆ అమ్మాయిని అయితే చంపేస్తారు. ఆ అమ్మాయి ఎందుకంటే వాళ్ళతో ఫైట్ చేయలేకపోయిందంటే తన శక్తులు అయితే పోయింటారనమాట. తాళుని విడిచిపెట్టినాక తన శక్తులను అయితే పోగొట్టుకుంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళతో ఫైట్ చేయలేక చనిపోయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చంపేసింటారు, చనిపోయి ఉంటుంది కాదు. అలా చనిపోయిన తర్వాత ఆ పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి చూస్తాడనమాట. ఆ వ్యక్తి వచ్చి చూసి చాలా బాధపడతాడనమాట. చాలా బాధపడి చాలా కోపపడి ఇక తన పాత జీవితాన్ని అయితే మొదలు పెడతాడు. అంటే ఎలా అంటే ఆ 10 రింగ్స్ని అయితే వేసుకొని ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని అయితే సొంతం చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలా తన కొడుకు కూడా కొన్ని ఆ శిక్షణ అయితే ఇస్తాడనమాట. కొన్ని యుద్ధ శిక్షణ అయితే ఇచ్చేస్తాడు. అలా ఇప్పించేసి అంతా బాగుంటుందన్నమాట. అంతంగా తను చాలా ప్రదేశాలను అయితే ఆక్రమించుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే చిన్నప్పుడే తన కొడుకుకైతే ఒక మిషన్ అయితే చెప్తాడు. అదేంటంటే ఒక హత్య చేయమని. బట్ తనకైతే నచ్చదనమాట, ఇలాంటివి నచ్చవు. కాబట్టి తనైతే పారిపోతాడనమాట. తన చెల్లెలకి చెప్పి పారిపోతాడనమాట. ఆ పిల్లవాడు పారిపోయిన కొన్ని సంవత్సరాలకి, ఆ పిల్లవాడు అంటే ఎవరో కాదు, మన హీరో అనమాట. ఆ పిల్లవాడు కొన్ని సంవత్సరాల పారిపోయిన తర్వాత తన డాడ్ అయితే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి అయితే అతన్ని అయితే తీసుకొచ్చేసి మాట్లాడతాడనమాట. ఏమని మాట్లాడతాడంటే మీ అమ్మ చనిపోలేదు, నాతో ప్రతిరోజు మాట్లాడుతుంది. తాలు గ్రామంలో ఆమెనైతే బంధించారు ఒక గృహలో అనమాట. ఆ గృహలోంచి విడిపోయమని ప్రతిరోజు నన్ను అడుగుతుంది అని అయితే అంటాడు. కానీ ఈ కొడుకు అయితే అమ్మ చనిపోయి చాలా రోజులైంది, మీరంతా ఇమాజినరీ ఊహించుకుంటున్నారు అని అయితే అంటాడు. కానీ వాళ్ళ డాడీ అయితే విన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ అయితే ఇలా అంటాడు, ఈ తాలు గ్రామం మొత్తాన్ని నాశనం చేసైనా సరే మీ అమ్మనైతే తెచ్చేస్తాను, మన పాత జీవితాన్ని అయితే గడపచ్చు, మనం హ్యాపీగా అయితే ఉండొచ్చు అని వాళ్ళ డాడీ అయితే అంటాడు. కానీ ఈ కొడుకుకైతే అర్థమైంటుంది, అంటే మన హీరోకి అయితే అర్థమైంటుంది, అసలు ఇదంతా ఇమాజినరీ, మీరు ఊహించుకుంటున్నారు, ఇది తప్ప, అట్లా తాలు గ్రామాన్ని అలా నాశనం చేయకూడదని అయితే అంటాడు. వాళ్ళ డాడీ అయితే వినాడనమాట.
తర్వాత ఈ మన హీరో ఏం చేస్తాడంటే తన డాడ్ కంటే ముందే వెళ్ళిపోతాడు కదా తాలు గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని శిక్షణలు నేర్చుకుంటాడు. అలాగే వాళ్ళ డాడ్ వస్తున్నాడని హెచ్చరిక కూడా ఇచ్చేస్తాడనమాట. అలా ఇచ్చేసిన తర్వాత అందరూ యాక్టివ్గా ఉండండి అని అయితే చెప్తాడు. అసలు నిజానికి చెప్పాలంటే ఆ కొండ గృహాలలో ఉండేది వాళ్ళ మామ అయితే కాదు, ఒక మాస్టర్ అనమాట. ఆ మాస్టరే ఆ వ్యక్తికి అలా వాళ్ళ భార్యలాగా వాయిస్ అంతా అయితే ఒక ఇమాజినరీగా చేసేసింది. ఆ మాస్టర్ బయటకు వచ్చేస్తే ఎన్నో ప్రపంచాలను అయితే నాశనం చేసేస్తుంది. తాలు ప్రజలు ఎంతో పూర్వకాలంలో దాన్ని అయితే బంధించి అయితే ఉంటారు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఇంకా అంతా నాశనం అనమాట. అలాగా అతను ఆ వ్యక్తి అయితే వచ్చేస్తాడు. ఇంకా మన హీరో అయితే ఆ వ్యక్తితో ఫైట్ చేస్తాడనమాట. అంటే వాళ్ళ డాడ్తోనే ఫైట్ చేస్తాడు. చాలాసేపు ఫైట్ చేస్తాడనమాట. కానీ ఇంకా అస్సలు గెలవలేకపోతుంటాడు. ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ డాడ్ మాత్రం ఓపెన్ చేసేస్తాడనమాట. ఆ గృహాన్ని అయితే ఓపెన్ చేసేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ డాడీకి ఇతనికైతే ఫైట్ జరుగుతుంది. ఫైట్ అయితే జరిగినప్పుడు మన హీరో అయితే ఆ 10 రింగ్స్ని అయితే తన వశం చేసుకుంటాడు. కానీ ఆయన వాళ్ళ డాడీకే మళ్ళీ ఇచ్చేస్తాడనమాట. తన పవర్ ఇది అని చూపెడతాడనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ మాస్టర్ బయటకు వచ్చేసి వాళ్ళ డాడీని అయితే చంపేస్తుంది. అప్పుడు ఆ 10 రింగ్స్ మన హీరో వేసుకొని ఆ మాస్టర్తో అయితే ఫైట్ చేస్తాడు. అలాగే చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత ఆ మాస్టర్ని అయితే చంపేస్తారనమాట. అలాగా ఒక ఎండింగ్ అయితే అవుతుంది అన్నమాట ఈ మూవీ. అంతే అన్న మన వీడియో మీకు నచ్చింటే అందరూ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి.